నమస్కారం శ్రీనివాస్ గారు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోండి, దేనికి మేము భయపడేది లేదు అంటూ కూడా హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు. చేస్తే అరెస్ట్ చేసుకోండి అని. ఆయన ఏం పోయింది, కేటీఆర్ లోపలికి వెళ్తారు, ఎలాంటి కామెంట్స్ అన్నా చేస్తారు. కానీ ఇక్కడ హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేశారు అంటూ కూడా దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, ధృవీకరించారంటూ కూడా జడ్జి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే హైకోర్టు ఆర్డర్ కాపీలో కొన్ని కీలక అంశాలను అయితే ఆయన తీసుకురావడం జరిగింది. జడ్జి లక్ష్మణ్ గారు చెల్లింపుల్లో లబ్ధి పొందిన వారు ఎవరు, దీంట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది, ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీగా ఉన్నారు అని కూడా ప్రభుత్వం కేటీఆర్ తరఫున న్యాయవాది వాదిస్తే దానికి కౌంటర్గా దాన్ని వ్యతిరేకించింది ప్రభుత్వం. ట్రస్టీలుగా ఉండటం, ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉండటం, రక్షకులుగా ఉండాలి కానీ అంటూ కూడా దాన్ని కూడా కోర్టు అనేది వ్యతిరేకించడం జరిగింది. మరైతే ఇన్ని పరిధులు దాటినా ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కూడా కోర్టు నమ్మింది. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది, క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసింది. వాట్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు? కాదండి, మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు కోర్టు ఏమన్నది? కోర్టు ఏమన్నదంటే ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ యొక్క విచారణలో కోర్టు జోక్యం చేసుకోదు అని చెప్పి, ఇంతే కదా చెప్పింది కోర్టు. ఇంకేం చెప్పలే. కోర్టును ఆశ్రయించింది, కోర్టును బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా ఆశ్రయించింది? కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా మా పైన తీసుకొస్తున్నటువంటి ఈ అభియోగాలు నిరాధారమైనవి, మేము ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేసిండ్రో మేము పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తం వినేటట్టు, ఎవరో 4 గోడల మధ్య 4 మనుషులు వినేటట్టు కాదు, యావత్ ప్రపంచం మొత్తం వినేటట్టు. ఈ రోజు ప్రపంచం అరచేతిలో ఉంది. ఈ ప్రపంచం మొత్తానికి ప్రతిధ్వనించేటట్టు 1 గంటన్నర పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని భాషలలో అన్ని మాధ్యమాలకు కేటీఆర్ గారు ఈ అభియోగం తీసుకొచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు తీసుకొచ్చినటువంటి మరుసటి రోజే దీని పట్ల సంపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇది టెక్నికల్ గా దీంట్లో ఒక ఎర్రర్ ఉంది అని గవర్నమెంట్ దాన్ని ఆసరా చేసుకొని మా పైన కేసు నమోదు చేసింది. కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేసింది. ఏమని అంటే, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా 55 కోట్ల రూపాయలు మళ్ళొకసారి ఏంటంటే ఈ మొత్తాన్ని ఏ విధమైనటువంటి కేబినెట్ ఆమోదం కానీ అసలు కోడే ఉల్లంఘన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిండ్రు అని వారి ఆరోపణ. మేము చెప్పేది ఏమిటంటే, ఈ కార్ రేస్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఈ యొక్క తెలంగాణ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఈ కార్ రేస్ ని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు, ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు ఏంటి అంత కథా కమామి మాట్లాడిన తర్వాత కూడా, అయితే దీంట్లో ఇప్పుడు మల్లేష్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళు కక్ష సాధింపు చర్య అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అని. దీంట్లో తెలిసి తెలియక చేయాల్సిన అవసరం లేదు. వారు చెప్పిండ్రు దీంట్లో ఆ రోజు గ్రీన్ కో విరమణ చేసుకుంది కాబట్టి, ఈ కార్ రేసు కొనసాగింపుకు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి సంపూర్ణ విశ్వాసం, ఆత్మవిశ్వాసం, సంపూర్ణ విశ్వాసంతో ఈ మొత్తము నేను మౌఖికంగా చెప్పిన కారణం చేతనే ఇది అరవింద్ కుమార్ గారు విడుదల చేసిండ్రు అని చెప్పింది. తర్వాత ఇంకా మన అందరం వింటున్నాం, ఈ మాటలన్నీ వింటున్నాం. ఆ తర్వాత శ్రీనివాస్ గారు ఇవన్నీ కూడా ఈ వివరణ అంతా కూడా ఈ కేసు తెర మీదకి వచ్చినప్పుడు, ఆరోపణలు అభియోగాలు వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి. కాకపోతే ఈ రోజు పరిస్థితి మనం చూసినట్లయితే ఒక పక్క క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది, అదేవిధంగా అరెస్ట్కి సంబంధించి స్టేను కూడా ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ లీగల్ టీంతో సమావేశమై మంతనాలు జరుపుతున్నారు, ఏం చేయాలి ఏంటి అనేది. మరి ఏం చేయబోతున్నారు? ఈ రోజు జరిగిన దానికి ఏం చేయబోతున్నారు? సుప్రీంకోర్టు మనం డెమోక్రసీలో ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అప్రజాస్వామికము, అది తప్పు అని మనం కోర్టులను ఆశ్రయించేటువంటి క్రమంలో, చట్టాన్ని గౌరవించేటువంటి క్రమంలో, సంవిధానాన్ని మనం గౌరవించే క్రమంలో వాళ్ళు రోజు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మేము దాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, సహకరిస్తున్నాం. కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా పోవట్లేదు కదా. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూనే, హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే
మనకి అవకాశం ఉంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీల్ గో టు ద సుప్రీంకోర్టు. మా లీగల్ Okay. టీం కూడా సుప్రీంకోర్టుని, నాకు ఇప్పుడే ఉన్న సమాచారం ఏంటంటే మన సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఇది ఆల్రెడీ ఈ సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెళ్తారు, సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెళ్తారు. ఇప్పుడున్న ప్రస్తుతం దారులన్నీ కూడా మూసుకుపోయాయి అనేది ప్రభుత్వం తరపున న్యాయవాదులు శ్రీనివాస్ గారు ముందుగానే వారు పసిగట్టారు, ఇక్కడికే వెళ్తారు. ఖచ్చితంగా ఆప్షన్ ఖచ్చితంగా ఏదైనా అటు ఇటు అయింది అనిపించినప్పుడు, కేసులో ఇంకా మాకు న్యాయం కావాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు తలుపు తడతారు. కానీ దానికన్నా ముందే కేవేట్ పిటిషన్ని దాఖలు చేశారు. మా వాదనలు తీసుకోకుండా, మా అభిప్రాయాన్ని తీసుకోకుండా ఆ పిటిషన్ని విచారించొద్దంటూ కూడా ముందుగానే దాఖలు చేశారు. మరి ఒక జస్ట్ 2 hours బ్యాక్ ప్రభుత్వం వైపు నుంచి. అదే మీకున్న సమాచారం, అది నాకున్న సమాచారం. వీఆర్ గోయింగ్ టు ద సుప్రీం కోర్టు. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు రాబోయే రోజులలో ఈడీకి, ఏసీబీ విచారణకు మేము హాజరవుతాం. అయితే మేము హాజరవుతామా, మా లీగల్ టీం హాజరవుతారా, మా ప్రెజెన్సే ఉండాలనా? డెఫినెట్ గా మేము ఆ సంస్థలతోనైతే మాట్లాడుకునేటువంటి అధికారం మాకుంది కదా. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రతిగా స్పందించేటువంటి అధికారం మాకుంది కదా. ఈ ప్రభుత్వమే ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కదా. బీజేపీ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వాలు వాళ్ళు చెప్తే మాటలు వినని వాళ్ళ మీద మరకలు అంటించి జైల్లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకొస్తే మా కవిత గారి దగ్గర దాకా, అంటే కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో 2014 పూర్వం 333 కేసులుంటే 333 కేసులుంటే బీజేపీ వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కవిత వరకు అంటే అది కాంగ్రెస్ అధికారులు కాదు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, అది బీజేపీ చేయించింది. నేను ఒక మాట వినండి, మీరు వినండి. బీజేపీ కూడా ఏం చేసిందంటే వాళ్ళ మాట వినకపోతే రాజకీయంగా లొంగుబాటు తీసుకోవడానికి మనం చూసినాం. ఒక 33,000 కేసులు నమోదు చేసి 0.3% వాళ్ళ సక్సెస్ రేట్, 0.3 to 0.36%. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమే కాదు జైలుకి వెళ్ళేసి వచ్చింది, మీరు కూడా జైలుకి వెళ్ళేసి వచ్చిండ్రు, మీరు కూడా తప్పు చేసిండ్రు అని నిరూపించి ఆరోపణలు చేసి మరకలు అంటించే ప్రయత్నంలో భాగంగా ఇది కక్షపూరితమైన చర్యనే. ఆయన ఎన్ని చర్యలు చేపట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తగ్గదు, తలవంచదు. మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. లీగల్ గా ఫేస్ చేస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పట్ల గాని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీల పట్ల గాని మేము తగ్గే ప్రసక్తే లేదు. మళ్ళొకసారి మేము పునరుద్ఘాటించేది ఏంటంటే జైలుకి వెళ్ళొస్తే వాళ్ళు పొద్దున ఎక్కడో మేము చర్చ కార్యక్రమంలోనే వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 90 days అట వాళ్ళ టార్గెట్. మీ నాయకుడు 90 రోజులు జైల్లో ఉంటాడని చెప్పిండు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్లో వెళ్తారట. ఏప్రిల్ వరకు నిర్బంధంలో ఉంచాలని నాకు అర్థమైంది. వాళ్ళు ఏది చేసినా ప్రజలు అంతిమంగా నిర్ణయాధికారం అండి. మనం ఏం జైలుకి వాళ్ళు పంపించినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఇప్పటికే మా కేటీఆర్ గారు చెప్పినారు, జైలుకు పంపిస్తే నేను అక్కడ ఉండి అక్కడ మంచిగా ఫిట్నెస్ ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చి నేను ప్రజాక్షేత్రంలోకి పాదయాత్ర చేస్తానని చెప్పిండ్రు. భవిష్యత్తు కూడా ఇదే జరుగుతుంది. ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి.